నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మేసిరి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీత్ రావు అయితే తన వాగ్మూలం అయితే ఇచ్చారు. అయితే ఈ వాగ్మూలంతో కేసీఆర్ జైలుకేనా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, తెలంగాణలో అయితే చాలా ట్రెండింగ్లో ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే ఉంది. సో ఇందులో ప్రణీత్ రావుతో పాటు చాలామంది ప్రముఖుల పేర్లు కూడా వినిపించాయి. అయితే ఇప్పుడు వస్తుంది ఏంటంటే తను ఆల్రెడీ వాగ్మూలం ఇచ్చేశాడు. సో ఈ వాగ్మూలం వల్ల కేసీఆర్ గారు ఇంకా జైలుకే వెళ్తారు. ఆల్రెడీ తన కూతురైన కవిత గారు అరెస్ట్ అయ్యారు లిక్కర్ స్కామ్లో. సో ఇప్పుడు కేసీఆర్ వంతు అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్? ఇప్పుడు నాకున్న అవగాహన, నాకు కొంచెం తెలిసినటువంటి సర్కిల్లో పోలీసులు చెప్పేది, అలాగే రాజకీయ నాయకులు కొంతమంది చెప్పేది ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా బలమైనటువంటి కేసు, లిక్కర్ స్కామ్ కన్నా కూడా బలమైనటువంటి కేసు. సో ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా వేగంగా విచారణ జరుగుతుంది. దీంట్లో ఆల్రెడీ ప్రణీత్ రావుని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. రిమాండ్ నుంచి మళ్ళీ కస్టడీకి తీసుకున్నారు. కస్టడీలో విచారిస్తున్నారు. పోలీస్ కస్టడీలో విచారణ చేస్తుంది. విచారణ జరుగుతున్నటువంటి సమయంలో ఆయన ఏం చెప్పారు, ఒక ఐపీఎస్ అధికారి, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి చెప్తే నేను చేశానని ఒక క్లూ ఇచ్చారు. అలాగే ప్రస్తుతం సర్వీస్లో ఉన్నట్టు ఇంకొక ఐపీఎస్ అధికారి ఆదేశాల మేరకు నేను పనిచేశానని చెప్పి ఆయన వాంగ్మూలం ఇచ్చినట్టు తెలుస్తుంది. పోలీసు వర్గాల్లో కూడా ఇదే చర్చ జరుగుతుంది. సో వాళ్ళకి ఎవరు ఇచ్చుంటారు అని అంటే ప్రభుత్వంలో ఆ రోజు ఉన్నటువంటి పెద్దలు ఇచ్చుంటారు అనేది అందరికీ తెలిసినటువంటి విషయం. ఆ మేరకు ఇప్పుడు వాళ్ళిద్దరిని, ఐపీఎస్ని ఇద్దరిని పిలిచి, రిటైర్డ్ ఐపీఎస్ని ఇప్పుడు సర్వీస్లో ఉన్న ఐపీఎస్ని పిలిచి విచారిస్తే అర్థమైపోతుంది. ప్రణీత్ రావు ఒక ప్రత్యేకంగా ఒక టీముని పెట్టుకొని, అతను ఒక సిఐల్ని అలాగే ఒక 10 మంది కానిస్టేబుల్ని పెట్టుకొని ఆయన ఈ ట్యాపింగ్ అనేది చేశారు అని చెప్పి ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చేశారు పోలీసులు, విచారిస్తున్నటువంటి పోలీసులు. అయితే ఇప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ 10 మందిని ఎవరైతే కీలకంగా ఉన్నారో వాళ్ళని ఇమీడియట్గా ప్రభుత్వం మారంగానే ట్రాన్స్ఫర్ చేసి పంపించేశారు. వాళ్ళందరినీ ఇప్పుడు పిలిపించి విచారించేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. ఇలాంటి సమయంలో చాలా పగడ్బందీగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది నడుస్తున్నటువంటి సందర్భంగా ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా లిక్కర్ స్కామ్ ముందు వచ్చింది. ఆల్ ఆఫ్ సడన్గా లిక్కర్ స్కామ్ వచ్చింది. లిక్కర్ స్కామ్ ఎందుకు వచ్చింది అని అంటే కావాలని ఎలక్షన్ టైంలో ఎంతో కొంత లబ్ధి పొందాలనేది కేసీఆర్ వేస్తున్నటువంటి ఒక ఎత్తుగడ అనేది కొంతమంది బీఆర్ఎస్లోనే చర్చ చేసుకుంటున్నారు. సో అంటే కవిత అరెస్ట్ అయితే, కవిత అరెస్ట్ విచారణ అయితే సింపతి గెయిన్ అవుతుంది అనేటువంటి ఒక యాంగిల్. రెండేంటంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సీరియస్గా నడుస్తుంది కాబట్టి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఆధారాలు కూడా లభించినాయి కాబట్టి 14 కంప్యూటర్లో ఉన్నటువంటి డేటాని ధ్వంసం చేయటం, అలాగే హార్డ్ డిస్క్ని, కొన్ని లక్షల సిమ్స్ని కాల్ చేయడం, తర్వాత 1600 పేజీలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ పేపర్లను కాల్ చేయడం, ఇవన్నీ కూడా ఒక పెద్ద నేరం కింద వస్తుంది. టెలిగ్రాఫిక్ చట్టం కింద పెద్ద నేరం, అసలు ఫోన్ ట్యాపింగే పెద్ద నేరం అనేది ఇప్పుడు వినిపిస్తుంది. ఈ కేసు కనుక మొత్తం ఆధారాలు బయటకు వస్తున్నాయి కాబట్టి వీటిని కనుక ఫైల్ చేస్తే కల్లగుంట ఫ్యామిలీ, ప్రత్యేకించి ముందు కేసీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది, కేటీఆర్ అవకాశం ఉంది, హోల్సేల్గా మొత్తం కల్లగుంట ఫ్యామిలీలో ఉండేటువంటి వాళ్ళు అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది ఒక టాక్ బాగా వినిపిస్తున్నటువంటి సమయంలో సడన్గా కవిత అరెస్ట్ వారెంట్ ఇవన్నీ జరిగినాయి. కేవలం దీన్ని డైవర్ట్ చేయడానికి మాత్రమే ఇదొక ప్లాన్. ఒకటి ఈ ఫోన్ ట్యాపింగ్ డైవర్ట్ చేయడం, రెండు రాజకీయంగా లబ్ధి పొందడం అనేది కేసీఆర్ యొక్క ఆలోచన. అందుకే ఆయన మౌనంగా ఉంటున్నాడు. ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి కంప్లీట్గా మౌనంగా ఉంటున్నాడు అనేది ఒకటి వినిపిస్తుంది. ఇక ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది అనేది ఇప్పుడు రాష్ట్రంలో ఇది ఎంక్వైరీ జరుగుతుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఎప్పుడో ఓటు నోటు కేసు అప్పటి నుంచి ఉంది. దీని కేసుకు సంబంధించి ఆల్రెడీ అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కేసు పెట్టింది. ఇప్పుడు అప్పటి నుంచి తీస్తూనే ఉన్నారు. రకరకాల చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. అది సముద్రం లాంటిది ఇన్వెస్టిగేషన్. అది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చాలామంది బలయ్యేటువంటి అవకాశం, చాలామంది జైలుకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సిన్సియర్గా వాళ్ళు కనుక ఇన్వెస్టిగేషన్ చేస్తే కనుక చాలామంది జైలుకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. పోలీస్ ఆఫీసర్తో సహా కల్లగొండ ఫ్యామిలీ వెళ్ళేటువంటి అవకాశం ఉంది అనేది ఒకటి అనిపిస్తుంది. అయితే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఇంట్రెస్ట్ ఏంటి అసలు దీంట్లో అని అంటే, ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో ఒక 3 స్వామీజీలు
అలాగే ఒక బీజేపీ సంబంధించిన కీలక లీడరు వాళ్ళందరూ కలిసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేటువంటి సమయంలో వాళ్ళని ట్రాప్ చేశారు. ట్రాప్ చేసి వాళ్ళని 3 స్వామీజీలని జైల్లో పంపించారు. దాదాపు 2-3 నెలలు జైల్లోనే ఉన్నారు వాళ్ళు. ఆ సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని బదనాం చేస్తూ కేసీఆర్ రకరకాల ప్రయత్నాలు చేశారు. అన్ని రాష్ట్రాల్లో ఉండేటువంటి పార్టీల అధిపతులకి, హైకోర్టు చీఫ్ జస్టిస్కి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి, రాష్ట్రపతికి అందరికీ పంపించేశారు. ఈ వీడియో టేపులు ఇవన్నీ కూడా. అదంతా ఎలా తెలిసింది, లేదంటే ఎలా కనుక్కున్నారు, లేదా ట్రాప్ చేశారా, వీళ్ళే ఇరికిచ్చారా, బీఆర్ఎస్ పార్టీ లేదా కేసీఆర్ టీం ఇరికిచ్చారా అనే దాని మీద చర్చ జరిగింది అప్పట్లో. సో ఇవన్నీ ఎలా జరిగినాయి అంటే ఫోన్ ట్యాపింగ్ ద్వారా జరిగినాయి అనేది. సో ఫోన్ ట్యాపింగ్ కారణంగా స్వామీజీలు, వాళ్ళు మామూలు స్వామీజీలు కాదు, చాలా కీలకమైనటువంటి కేంద్ర ప్రభుత్వంతో సంబంధాలు బలంగా ఉన్నటువంటి స్వామీజీలు వాళ్ళు. 3 స్వామీజీలని జైల్లో పెట్టి కేసీఆర్. అలాగే బిఎల్ సంతోష్ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆయన అరెస్ట్ చేయడానికి ఢిల్లీకి పోలీసులు పంపించారు, తెలంగాణ పోలీసుని సిట్ ఏర్పాటు చేసి అప్పట్లో. సో ఇదంతా కూడా కేవలం ఫోన్ ట్యాపింగ్ చేయటం కారణంగానే జరిగింది అని బలంగా కేంద్ర ప్రభుత్వం నమ్ముతుంది. బీజేపీ ఢిల్లీ పెద్దలు నమ్ముతున్నారు. అందుకే ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం కూడా స్పీడప్ చేయండి అని స్పీడప్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైన తరుణంలో కేంద్ర ప్రభుత్వం కూడా పరోక్షంగా మద్దతు ఇస్తూ వచ్చింది. దీంతో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మెడకు చుట్టుకుపోతుంది, దీని నుంచి బయటపడటం చాలా కష్టము అని చెప్పి ఆలోచించినటువంటి కేసీఆర్ ఇమీడియట్గా బీజేపీ వాళ్ళతోటి అటాచ్ అయ్యి ఈ రాజకీయపరమైన లబ్ధి కోసం ఈ విధంగా చేశారు అనేది. అటు బోత్ బీఆర్ఎస్ పార్టీ అలాగే బీజేపీ రెండూ లబ్ధి పొందొచ్చు అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు మాట్లాడుకొని చేసినటువంటి ఒక కార్యక్రమం కింద కవిత అరెస్ట్ను కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. కాంగ్రెస్ పార్టీ అదే చెప్తుంది, వీళ్ళిద్దరు కావాలని నాటకం ఆడుతున్నారు, వీళ్ళిద్దరూ కేవలం రాజకీయంగా లబ్ధి పొందడం కోసం, కాంగ్రెస్ పార్టీ ఓటుని చీల్చుకునే దానికోసం చేస్తున్నటువంటి ప్రయత్నం కింద ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్తూ ఉంది. అయితే ఒకటి ఏంటంటే బీజేపీకి సంబంధించిన 3 స్వామీజీలను అరెస్ట్ చేయటం ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి కొంచెం కేసీఆర్ మీద కొంత కోపం ఉంది. అయితే వ్యక్తిగతమైనటువంటి ఈ కేసులకి రాజకీయపరమైనటువంటి లబ్ధికి రెండింటికి ముడిపెట్టడానికి లేదు. ఇప్పుడు ఎలక్షన్లు జరుగుతున్నాయి కాబట్టి ఎలక్షన్లో రాజకీయ లబ్ధే ఇంపార్టెంట్. ఈ స్వామీజీని అరెస్ట్ చేశారు, బెయిల్ మీద వచ్చారు, అవన్నీ అయిపోయింది ఎపిసోడ్. కానీ దాని మీద కోపం పెట్టుకొని కల్వకుంట్ల ఫ్యామిలీని అరెస్ట్ చేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పదు. కానీ కవితని అరెస్ట్ చేసేటువంటి అంశంలో మాత్రం ఇద్దరు మ్యూచువల్గా ఒక అండర్స్టాండింగ్కి వచ్చి విచారణ వరకే పరిమితం చేస్తారు, జైలుకి పంపించకుండా మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం ఉంది. ఇదంతా కూడా ఎన్నికల సమయంలో ఒక ఆడుతున్నటువంటి గేము బీజేపీది బీఆర్ఎస్ది అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. ఆ పార్టీ చెబుతుంది నిజమైతే కనుక కవిత విచారణ ఫేస్ చేసి ఇప్పుడు ఆల్రెడీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది కాబట్టి సుప్రీంకోర్టులో క్లియర్ చేసేసుకుని వచ్చేటువంటి అవకాశం ఉంది మళ్ళీ తిరిగి. లేదు నిజంగా వీళ్ళు సీరియస్గానే కేసు ఉంది అని అంటే మాత్రం ఆవిడ తీహార్ జైలుకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సో తీహార్ జైలుకి వెళ్ళి వన్స్ తీహార్ జైలుకి వెళ్ళిందంటే ఆ కేసు మొత్తం అయిపోయేదాకా అక్కడే ఉండాల్సి వస్తుంది. అలా కాకుండా విచారణని ఇప్పుడు ఆల్రెడీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తారు కాబట్టి ఆ పిటిషన్ క్లియరెన్స్ వచ్చి ఆమె కనుక బయటకు వచ్చేస్తే ఇది రాజకీయపరమైన ఒక స్టంట్ అనుకోవాలి. అలాగే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇక్కడ చేస్తుంది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ఫోన్ ట్యాపింగ్ని కొంత వేగవంతం చేస్తే కనుక కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అనేది ప్రజల్లో కొంత గెయిన్ అయ్యే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీ చాలా స్పీడ్గా దర్యాప్తుకి వెళ్తుంది కాబట్టి దానికి ధీటుగా మళ్ళీ ఈ కేసును కూడా తీసుకొచ్చారా లిక్కర్ స్కామ్ని, అంటే మేము కూడా విచారిస్తున్నాము, వాళ్ళ అవినీతిని మేము కూడా బయట పెట్టే ప్రయత్నం చేస్తున్నాం చెప్పుకునే దానికి బీజేపీ ఈ ప్రయత్నం చేసిందా అనేది ఒకటి ఇట్లా పలు కోణాల నుంచి వినిపిస్తుంది. సో ఏదేమైనప్పటికి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే ప్రణీత్ రావు ఇచ్చినటువంటి వాంగ్మూలంతో ఖచ్చితంగా ఇది సీరియస్ కేసు. కేంద్ర ప్రభుత్వం కనుక అడ్డుపడకపోతే డెఫినెట్గా కల్వకుంట్ల ఫ్యామిలీకి ఇదొక పెద్ద కేసుగా రాబోయేటువంటి రోజుల్లో రేవంత్ రెడ్డి ఏదైతే చెప్పారో కల్వకుంట్ల ఫ్యామిలీని అంటే ఒకే జైల్లో పెట్టిస్తారని అది నెరవేరేటువంటి అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.